ఆ స్థాయి జనాలు. లేదు లేదు, ముందే చెప్పారు కదా, మన జ్యోతి రాసిందంటే సాధారణ సభల్లాగా అంటున్నారు. అంటే డ్వాక్రా మహిళల్ని వేసుకుని వస్తారు పాపం, వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళ డబ్బులు వాళ్ళే పొదుపు చేసుకుంటారు. వీళ్ళు అలా 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి అప్పిప్పిస్తారు, అది కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళే కట్టుకుంటారు. ఆ హామీ ఉన్నటువంటి పాపానికి గాను వాళ్ళు పిలిచిన ప్రతి సభకి పోవాలి, పోకపోతే డ్వాక్రా వాళ్ళని బెదిరిస్తుంటారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. నిరంతర బెదిరింపులకు గురయ్యే ఏకైక వర్గం గత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఇండియాలో డ్వాక్రా గ్రూపుల వాళ్ళే. నిరంతర ప్రేక్షకులు వాళ్ళే అనమాట. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతే, అంత మించి ఏముండదు అక్కడ. 2 ఏళ్లలోనే చేసినవి చెప్పుకునే పరిస్థితి వచ్చిందా కూటమిగా అనుకోవచ్చు? ఫస్ట్ ఇయర్ ప్రతి ఏడాది చెప్తారు, లాస్ట్ ఇయర్ కూడా సంబరం చేసుకున్నారు కదా, ప్రతి ఏడాది కామన్ సంబరాలు అంతే. అవి అంతే, మేము అద్భుతం 2 ఏళ్ళు పూర్తి చేసామనేది. అప్పుడు కూడా హామీలు అమలు చేసామనే కదా చెప్పేది. 4,000 రూపాయలు ఇచ్చేసాం అవన్నీ చెప్పారు కదా, చెప్తారు సహజం అది. ఇప్పుడు ఆ తల్లి వందనం అవి కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు దీపం కూడా ఇప్పుడే కదా ఇచ్చింది. అవన్నీ కూడా చెప్పుకోవడంలో తప్పేం లేదు, అది ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా. అంటే మహిళల విషయంలో మంచి స్పందన వస్తుందా రేపొద్దున్న టీడీపీకి? అంటే వాళ్ళు మహిళల్లో, నేననేది ఈ మీటింగులకి ఎవ్వడూ స్పందించరండి, వాళ్ళు బలవంతంగా తీసుకొస్తారు వస్తారు అంతే. అయ్యో మనకి వీళ్ళు వచ్చిన తర్వాత అద్భుతంగా పడిపోయిందంటే అర్థమైపోతుంది కదా, 15 వరకు డబ్బులు వచ్చినాయి రాలేదు, ఇప్పుడు అవి వచ్చి చెప్తారు అక్కడ ఎవరన్నా. మహిళలు గొప్పనంగానే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు అంతే. అవును అవును, అదే వాళ్ళ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాల్లో ఒక అలజడి సృష్టించారా, ఒక